ఉరి ఉరీము తుమ్మీము ద్వారా న్యాయం విచారించి మన దేవుని స్తోత్రములు మనం చదువుకునే వాక్యం నిర్గమకాండ 28 అధ్యాయం 29 నుంచి 35 వరకు. అట్లా అహరోను పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినప్పుడు అతడు తన రొమ్ము మీద న్యాయ విధాన పథకంలోని ఇశ్రాయేళ్ల పేర్లను నిత్యము యెహోవా సన్నిధిని జ్ఞాపకార్థంగా భరింపవలెను. మరియు నీవు న్యాయ విధాన పథకంలో ఉరీము తుమ్మీము అని వాటిని ఉంచవలెను. అహరోను యెహోవా సన్నిధికి వెళ్ళినప్పుడు అవి అతని రొమ్మును ఉండునట్లు అహరోను యెహోవా సన్నిధిని తన రొమ్మున ఇశ్రాయేల్ న్యాయ విధానమును నిత్యం భరించును. మరియు ఏపోదు నిలువటంగిని కేవలం నీలి దారంతో కొట్టవలెను. దాని నడుమ తల దూరుటకు రంధ్రం ఉండవలెను. అది చినగకున్నట్లు కంటకవస రంధ్రం వలె దాని రంధ్రము చుట్టూ నేత పని అయిన గోటు ఉండవలెను. దాని అంచుల చుట్టూ నీలదోమ్ర రక్తవర్ణములు గల దానిమ్మ పండ్లను వాటి నడుమను బంగారు గంటలను నిలువు టంగి చుట్టూ తగిలింపవలెను. ఒక్కొక్క బంగారు గంటయు దానిమ్మ పండును ఆ నిలువు టంగి క్రింద అంచున చుట్టూ ఉండవలెను. సేవ చేయనప్పుడు అహరోను దాన్ని ధరించుకొనవలెను. అతడు యెహోవా సన్నిధిని పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించినప్పుడు అతడు సావకు ఉండునట్లు దాని ధ్వని వినబడవలెను. ఇక్కడ ఉరీము తుమ్మీము అనే ఒక 2 రాళ్ళని కూడా చేయమన్నారు. వాటి మీద అవును అని కాదు అని, ఒక రాయి మీద అవును ఒక రాయి మీద కాదు అని పెట్టమన్నారు. ఇప్పుడు అది కొట్టమన్నారు కదా, ఏ పొద్దు దానికి లోపల ఒక అలా ఉంది. అందులో ఈ 2 రాళ్ళు పెట్టాలి. ఆ పథకంలో లోపల క్లాత్లో ఈ 2 రాళ్ళు పెట్టాలి. ఎవరైనా న్యాయం కోసం వస్తే వాళ్ళు తప్పు చేసింది కాంది తెలుసుకోవడం కొరకు కొందరు ఇదిగో ఇతను ఫలానా తప్పు చేశారు, ఈమె ఫలానా తప్పు చేసిందని నేరం మోపి తీసుకొచ్చినప్పుడు అక్కడ అది తెలియలేదు, అతనికి ఎవరు రైటో ఎవరు కాదో తెలియలేదు. అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి ఉరీము తుమ్మీము ద్వారా నాకు తెలియజే ప్రభా అని తన చేతుల్లో బయటకు వచ్చి ప్రార్థన చేసుకుని బయటకు వచ్చి దేవుని చిత్తం తెలుసుకుని బయటకు వచ్చి ఆ లోపల తన చేతులు పెట్టి ఆ చేతుల్లో ఆ లోపల ఉన్న రాళ్ళు ఇలా కదిలిపి తన చేతికి ఏ రాయి వస్తే అవును అన్న రాయి వస్తే వాడు తప్పు చేశాడు, కాదు అన్నది వస్తే కాదు వాళ్ళు తప్పు చేయలేదని దాన్ని బట్టి అక్కడ న్యాయం తీర్పు తీర్చేవారు అనమాట. తుమ్మీము ఉరీము అంటే అదే అర్థం. నెక్స్ట్ ఏపోదు అదే దేవుడు కుట్టమన్నారు కదా ప్రత్యేకమైన వస్త్రం, అది తలకి ఇలా మెడకు మెడ ఉంటుంది కదా, టీషర్ట్కి మెడ ఎలా ఉంటుంది అలా కట్ చేసింది అలా తొడిగేది మళ్ళీ సిరిగిపోకుండా దానికి చుట్టూ చేతి కుట్టు కుట్టాలి, దానికి గోటు కుట్టు కుట్టాలి అని చెప్పారు దేవుడు. చెప్పి ఆ అంగీకి కింద మన కాళ్ళ దగ్గర అంచు ఉంటుంది కదా, అంగీకి కింద ఇప్పుడు దారంతో ఆ అంగీ మొత్తం నీలి దారంతోనే కుట్టాలన్నారు. నీలదోమ్ర రక్త వర్ణాలతో దానిమ్మ పండ్లు ఆకారంలో కొన్ని కుట్టి కాయల్లా కుట్టి అంగీ కింద చివర వాటిని కుట్టమన్నారు. అలాగే బంగారంతో గంటలు చేసి అంగీకి కింద చివర కాళ్ళ దగ్గర చివర తగిలించమన్నారు. అంటే అతడు సేవకుడు లోపలికి వెళ్ళాడని తెలుసుకునేలాగా అది ఆనమాలకి.